ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జనవరి 8వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 8వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. ఆశించిన మేరకు అన్నింటా విజయాలను పొందగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి అడుగు కూడా వేయగలుగుతారండి. గతంలో ఏదైతే చికాకైన పరిస్థితులను కానీ, ఒడిదుడుకులను కానీ, మానసిక ఇబ్బందులను కానీ ఎదుర్కొన్నారో, ఆర్థిక పరమైన చికాకులను ఎదుర్కొన్నారో, వాటన్నిటి నుంచి కూడా ఎంతో తెలివితేటలతో ఈరోజు బయటపడగలుగుతారు. చక్కటి పరిష్కారాలతో మరింతగా మానసిక సంతోషంతో ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ఏ పనినైనా కూడా తెలివితేటలతో ముందుగానే చక్కబెట్టుకోగలుగుతారండి. అంటే దానిని వాయిదా వేసుకోవడం కానీ, లేదా తర్వాత చూద్దాంలే అనే ఆలోచనలు పెట్టుకోవడం కానీ, ఇట్లాంటివి లేకుండా తెలివిగా ఆలోచిస్తూ ప్రతి పనిని కూడా చకచకా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్నింటినీ కూడా రోజు ముగిసేసరికల్లా మీరు పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే పనిలో మాత్రం కాసింత పని భారం ఒత్తిడి అనేవి మిశ్రమంగా ఉంటాయండి. అంటే అంత ఎక్కువ ఉండవు, అంత తక్కువ ఉండవు. కానీ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం మీరు పెద్దగా పట్టించుకోరు. మీరు మీ బాధ్యతల నిర్వహణపై ఆలోచనలతో ముందుకు వెళ్తారే కానీ, ఈ పని నాకు బరువుగా ఉంది, ఈ పని నాకు కష్టంగా ఉంది, లేకపోతే ఈ పని నేను చేయలేనేమో అని ఇట్లాంటి నిరుత్సాహమైన ఆలోచనలు మాత్రం కోసాన కూడా మీరు పెట్టుకోరు. అన్ని విధాలుగా కూడా చక్కగా నేను ఎన్నింటిలోనూ ముందంజలో ఉండగలుగుతాను అని మీ మీద మీరే చక్కటి నమ్మకంతో ప్రతి అడుగు ముందుకు వేయటం కూడా ఈరోజు మీ విజయ రహస్యంగా ఉండబోతుందండి. ఆర్థిక పరంగా కూడా అన్ని విధాలుగా కూడా కాలమైతే కలిసి వస్తుందండి. చక్కగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పెట్టుబడులు ఏవైతే పెడుతున్నారో వాటిలో కూడా లాభాలను చూడగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీ చేతికి డబ్బు రావడం, సకాలంలో ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోవడం, కొంచెంగా పొదుపు నిల్వలను పెంచుకోవడం, భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ రూపంలో డబ్బు ఉంచుకోవడం కూడా మీకు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాన్ని ఇస్తుందండి. అన్ని విషయాలలో కూడా ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ప్రతి పని కూడా విజయం వైపుకు ముందుకు వెళ్తుందండి. అయితే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కానీ, మీ పనులలో కొంతవరకు మిమ్మల్ని ఆటంకపరచాలని చూడటం కానీ, ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉంటుందండి. అంటే వారు మీరు చకచకా ముందుకు వెళ్ళటం చూడలేక మిమ్మల్ని మీరు ఆ పని చేయలేరు, ఆ పని వల్ల మీకు నష్టాలొస్తాయి, లేకపోతే మీరు ఆ పనులు చేయటం వల్ల ఇట్లాంటి ప్రభావాలుంటాయి అన్నట్లుగా మీ పైన ఒక ప్రభావాన్ని చూపే విధంగా మాట్లాడటం, ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి వారి విషయంలో మీరు చూసి చూడనట్టు ముందుకు వెళ్ళిపోవడం, మీ పనుల మీద మీరు అతి జాగ్రత్తగా మనసు పెడుతూ ప్రతి అడుగు వేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులన్నీ సకాలంలో సజావుగా ముందుకు వెళ్తాయండి. అదేవిధంగా చకచకా అన్ని పనులు పూర్తి చేసుకుని చక్కటి ఆదాయాన్ని, లాభాలను కూడా పొందగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో తెలివితేటలతో జరుపుకోగలుగుతారు. మరింత అప్రమత్తంగా ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారండి. కొత్త వ్యక్తుల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తనైతే వహించగలుగుతారు. మీ యొక్క రహస్యాలను పదిలంగా ఉంచుకోగలుగుతారు. ఎదుటివారి ముందు ఎట్లా మాట్లాడాలో, ఏ విధంగా మసలుకోవాలో ఆలోచించి మరి మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ చక్కగా వారితో మాట్లాడేటప్పుడు కూడా చక్కగా అతి జాగ్రత్తగా మీరు వ్యవహార శైలి అనేది ఉంటుందండి. మీకంటే పెద్ద వ్యక్తులకు గౌరవ మర్యాదలను చూపించటంలో కానీ, వారి యొక్క ఆశీస్సులను తీసుకోవటంలో కానీ మీరు మరింతగా ముందంజలో ఉండగలుగుతారండి. దానితో కూడా మీకు చక్కటి ఆశీస్సులు, వారి యొక్క సలహాలు మీకు లభించే అవకాశం కూడా ఉండబోతుందండి. మీకిష్టమైన వ్యక్తుల కోసం కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా వారితో మాటామంతి జరపటం మీకు మానసికంగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. వారి కోసం ఏదైనా వస్తువులను కానీ, నూతన వస్త్రాలను కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉండబోతుందండి. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ బాధ్యతలైనా అయ్యుండొచ్చు, వృత్తిపరమైన బాధ్యతలైనా అయ్యుండొచ్చు. అటువంటి వాటి విషయంలో మీరు మరింత తెలివిగా, చాలా తెలివితేటలతో ముందంజలో ఉండగలుగుతారండి. అంటే బాధ్యతలన్నిటినీ కూడా భుజాల మీద వేసుకుంటూ దానిని
భారంగా కాకుండా మీ బాధ్యతగా ఎంచి ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. చక్కగా మీరు చేసే పనులలో మీరు అన్ని విషయాలలోనూ కూడా విజయాలనైతే పొందగలుగుతారండి. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మేలు కోరి మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా అందరినీ సంతోషపరిచే విధంగా మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ ఉండటం కూడా అందరికీ ఆనందం కలిగించే విధంగా ఉంటుందండి. అందరి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. అందరి మనసుల్లోనూ కూడా మీకంటూ ఒక స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. ఇక వృత్తిపరంగా కూడా మీరు తెలివైన నిర్ణయాలతో, కొత్త ఆలోచనలతో ప్రతి అడుగు వేయాలనుకుంటారు. దానిని ఆచరణ రూపంలో కూడా పెట్టడం కూడా కొంతవరకు జరుగుతుందండి. మీ పెద్దల యొక్క సలహాలను, సంప్రదింపుల ద్వారా కొంతవరకు ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ కొత్త నిర్ణయాలతో మరింతగా భవిష్యత్తు కోసం ఆలోచనలనైతే చేసుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవించగలుగుతారండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీ వెన్నంటే ఉండి మీ యొక్క ఆలోచనలను గౌరవిస్తూ అందరి మాట ఒకటే ప్రతి అడుగు వేస్తూ ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో చక్కటి రోజుగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా మీదైన శైలిలో ముందుకు వెళుతూ విజయాలతో రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు విద్యారంగంలో ఉన్నవారు ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీదైన శైలిలో కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు పెట్టే ముందు మీదైన శైలిలో ఆలోచనాత్మక నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా మీ యొక్క పెద్దల సలహాలతో పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సహజంగానే మీ బాధ్యతలన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా సకాలంలో అన్నిటినీ పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో అటువంటి వారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందంజలో ఉంటుందండి. భాగస్వాములతో కలిసి తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మరింతగా తెలివైన ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా రోజు ముగిసే సమయానికి లాభాలు పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడుపుతూ కోరుకున్న ఆదాయంతో అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మరింత ముందంజలో ఉండగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ పోటీతత్వంతో మరింతగా ఆలోచనలు చేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీ మనసుకు నచ్చిన విధంగా ప్రతి పనిని కూడా ఎంతో తెలివిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కటి వ్యవహార శైలిని ప్రదర్శించగలుగుతారు. అందరిలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళుతూ ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా పోటీతత్వంతో ముందుకు నడిపించగలుగుతారండి. చక్కగా తెలివైన నిర్ణయాలతో మరింతగా వ్యాపారాన్ని మీరు ఆచరణాత్మక ఆలోచనలతో ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా కొత్త ఆలోచనలతో మీరు మీ బాధ్యతల నిర్వహణలో ముందంజలో ఉండగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ బంధంలో మీరు మరింత తెలివైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి ఆలోచనను చేస్తూ మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రతి నిర్ణయాన్ని చర్చిస్తూ వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ ఇద్దరి మాట ఒకటే ప్రతి అడుగు వేయగలుగుతారండి. కాసింత ఏకాంత సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కగా మీ పెద్దల సమక్షంలో నిర్ణయాలన్నీ కూడా తెలియపరుస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా కొత్త ఆలోచనలతో మరింతగా మీరు ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారండి. 10 మందికి మేలు చేసే విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ వాటిని అమలుపరిచే విషయంలో మీదైన శైలిలో తెలివైన విధంగా ప్రతి ప్రణాళికను అమలుపరుస్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరుగుతూ ముందుకు వెళ్ళటం కానీ, మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి పెరుగు, అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.